వ్యక్తిని ప్రేమిస్తున్నావా? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులు 4:32. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవారు. తను ఒక కాలు ఒక కన్ను లేని అంగవైకల్యుడు అయినప్పటికీ తన రాజ్యంలోని ప్రజల సుఖ సంతోషాలకు కారణమైన వారి ఎడల జాలి దయను కలిగిన జ్ఞానవంతుడై ప్రజలందరిచే ప్రేమింపబడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను తన భవనంలో తిరుగుతూ తన పూర్వీకుల రాజుల వైభవాన్ని తెలియపరుస్తున్న చిత్రపటాలను చూసి, ఈ గోడలపై నా పూర్వీకుల పటాలు ఉన్నాయి, రేపటి నా పిల్లలవి కూడా ఉంటాయి, కానీ నా పటం ఒక్కటి కూడా లేదు అనుకుంటాడు. కాబట్టి మరుసటి రోజు అనేక మంది చిత్రకారులను పిలిపించి, నాకున్న అంగవైకల్యము కనిపించకుండా నా వైభవము కనిపించేలా అతి చక్కని చిత్రాన్ని ఎవరైతే గీస్తారో వారికి అతి విలువైన బహుమతి బహుకరింపబడును. అదేవిధంగా ఎవరైతే చక్కగా గీయలేకపోతారో వారికి మరణశిక్ష విధింపబడును అని చెప్తారు. వచ్చిన చిత్రకారులు అందరూ లోపం కలిగిన వ్యక్తిని లోపాలు లేకుండా తన అంగవైకల్యము కనిపించకుండా చిత్రపటము గీయటం ఎలా సాధ్యమవుతుంది అని తమలో తాము మాట్లాడుకుని ఒక ధైర్యం చేసి గీసి రాజు శిక్షకు ఎందుకు గురి కావడం అని ఆలోచించి ఒక్కొక్కరిగా, రాజా మేము ఆ పని చేయలేమని చెప్తుండగా వచ్చిన వారిలో ఒక చిత్రకారుడు మాత్రం బాగా ఆలోచించి, రాజా మీరు కోరినట్లు నేను చేస్తానని ముందుకు వస్తాడు. ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు ఇతని పని అయిపోయిందేమో, రాజుగారు ఇతనికి మరణశిక్ష విధిస్తారేమో అని అందరూ ఆసక్తిగా మరియు ఆతృతగా అతను గీయబోతున్న ఆ పటము చూడడానికి ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో కొద్దిసేపటి తర్వాత చిత్రపటాన్ని వేసి ఆ చిత్రకారుడు, రాజా మీరు కోరినట్లు మీ చిత్రమును చిత్రీకరించాను అని ఒక పెద్ద చిత్రపటమును రాజుగారి యొద్దకు తీసుకుని వస్తాడు. ఒక గుర్రముపై రాజుగారు ఒకవైపుకి సైడ్గా తిరిగి కూర్చుని బాగున్న ఒక కాలే కనిపించేలా ఒక కన్ను మూసి కనిపించని కన్నును మూసి మరొక కన్నుతో బిల్లు ఎక్కుపెట్టి వేటాడబోతున్నట్లుగా చిత్రీకరించిన చిత్రపటంను తీసుకుని వస్తారు. రాజుగారిలో ఉన్న లోపం ఏమాత్రము కూడా కనిపించకుండా గీయబడిన ఆ చిత్రపటంను చూసి రాజుగారు మరియు ఇతర చిత్రకారులు మంత్రముగ్ధులవుతారు. అందరూ చిత్రకారుల రాజుగారిలో ఉన్న లోపాన్ని చూశారు, కానీ ఒక్క చిత్రకారుడు మాత్రం అతనిలో ఉన్న లోపాన్ని కాక అతని గొప్పతనాన్ని చూసి రాజుగారి పటమును అత్యున్నతముగా వేశారు. ఇదే విధంగా మనం కూడా మన చుట్టూ ఉన్న వారిలో వివిధ రకములైన లోపాలను చూసి వారిని వెలివేయడం, వారిని తక్కువగా చూడడం, వారి గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండటం చేస్తుంటాం. కానీ దేవుడు మాత్రం మన లోపాలు పాపాలు తెలిసినప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నారు, క్షమిస్తారు, మనల్ని సహిస్తారు, మన యందు జాలి చూపిస్తారు. అందుకే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని యోహాను 13:34. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమించబద్దులమై ఉన్నామని 1 యోహాను 4:11. కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాం రోమా 15:1 అని దేవుని వాక్యం చెప్తుండగా, శరీరరీత్యా మనము ఆధ్యాత్మికంగా బలహీనులైన లోపం కలిగిన వారిని హేళన చేయక అట్టి వారిని చేర్చుకుని వారికి దేవుని ప్రేమను అందిద్దాం. ఇదేనండి నీ తోటి వ్యక్తిని ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నతో కూడిన సందేశం. అందరికీ నా వందనాలండి. ఈ వాక్యం మీతో మాట్లాడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ నా వందనాలండి.